హాయ్ నమస్తే అండి. ఈ వీడియో ఎనిడెస్క్ ఎలా వాడాలో ఏంటనేది తెలియని వాళ్ళకి మాత్రమే అండి. తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు ఈ వీడియో వాళ్ళకి. చాలామంది కంప్యూటర్ మీద వర్క్ చేస్తారు కానండి ఎనిడెస్క్ అనేది ఏంటనేది తెలీదు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలా డౌన్లోడ్ చేస్తున్నాను. వెబ్లోకి వెళ్ళండి. వెబ్లో ఎనిడెస్క్ అని టైప్ చేయగానే ఆల్రెడీ ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అయిన తర్వాత కింద డౌన్లోడ్ అని వస్తుంది. ఆ డౌన్లోడ్ ఓకే చేసిన తర్వాత మన ఫైల్ ఏ లొకేషన్లో ఇస్తామో ఆ లొకేషన్లో డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందండి. చూసారు కదా ఏ విధంగా ఓపెన్ అయిందో. ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేస్తానో ఎలా వర్క్ చేస్తానో పక్కన డెమో వీడియో వేస్తాను చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ మొబైల్ టు సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. రెండు సిస్టమ్స్ దగ్గరికి పెట్టాను కదా, రెండు సిస్టమ్స్లో మీకు అడ్రస్ అనేది సేమ్ రాదండి. ఎప్పుడు మీరు ఎనిడెస్క్ ఓపెన్ చేసినా యూనిక్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి హౌస్ అడ్రస్ ఎలా ఉంటుందండి, యూనిక్ ఒకటే నెంబర్ ఉంటుంది, డబుల్ కానీ ఏమి ఉండదు అనమాట అండి. ఈ అడ్రస్ మనం వేరే సిస్టంలో ఎంటర్ చేస్తే దీని యాక్సెస్ దానికి వెళ్తుంది అనమాట అండి. ఒకసారి నేను లైవ్ చూపిస్తాను చూడండి. అడ్రస్ ఉంది కదండి, ఈ అడ్రస్లో ఇప్పుడు ఇక్కడ పక్కనున్న ల్యాప్టాప్ అడ్రస్ని ఎంటర్ చేస్తాను చూడండి. ఓకే చేయగానే ఆటోమేటిక్గా ఈ పక్కనున్న సిస్టమ్కి యాక్సెస్ వస్తుంది అన్నమాట. చూడండి, నెట్ స్లో ఉంటే కనుక స్లోగా వస్తుంది, స్పీడ్గా ఉంటే ఆటోమేటిక్గా డిస్ప్లేలో మనకి డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది అన్నమాట. నెట్ స్లో ఉండడం వల్ల మనకి చూపించట్లేదు. చూస్తారు కదా వచ్చింది. మనకి యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ సిస్టంలోకి చూపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, యాక్సెప్ట్ చేసాం కదా. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ కింద ఆప్షన్ ఉంటుందండి. మనకి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలన్నమాట అండి. అంటే ఒక్కొక్కటి మనం వేరే సిస్టంలో క్లిక్ చేసినా దీంట్లో ఫాస్ట్గా అవ్వదన్నమాట అండి. దానికి మనం ఫుల్ యాక్సెస్ ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా ఈ సిస్టంలోంచి మనం ఈ సిస్టమ్కి వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, చూస్తున్నారు కదండి, ఇక్కడ మౌస్ కర్సర్ మూవ్ చేస్తుంటే ఇక్కడ మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కూడా మనకి వస్తుంది. ఫ్లిప్కార్ట్ ఓకే చేశాను కదా. ఇప్పుడు చూడండి, కర్సర్ ఇక్కడ అవుతుంది. అలాగా ఎనిడెస్క్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే నెట్ స్లో ఉండడం వల్ల మనకి రావట్లేదు, కానీ ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఎనిడెస్క్ అనేది. ఓకే, ఇమేజెస్ క్లిక్ చేశాను కదా నేను. ఇమేజెస్ చూడండి, ఇమేజెస్ క్లిక్ చేశాను. ఇమేజెస్లో ఏ ఇమేజ్ ఉంది కదండి, ఇమేజ్ని ఓకే చేస్తున్నాను చూడండి. ఓపెన్ అయింది కదండి, ఇందులో కూడా వస్తుంది అన్నమాట. డైరెక్ట్గా మనం రైట్ క్లిక్ చేసి సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎనిడెస్క్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకి. ఎనిడెస్క్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి డిస్కనెక్షన్ అనేది చేస్తే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది అన్నమాట. డిస్కనెక్ట్ ఓకే చేస్తే రిమోట్ కంట్రోల్ అనేది స్టాప్ అయిపోతుంది, యాక్సెస్ పోతుందన్నమాట. చూసారు కదా, యాక్సెస్ పోయింది.
మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంటే సేమ్ యాస్టీస్ సేమ్ అడ్రస్ ఓకే చేసి దీంట్లో యాక్సెప్ట్ చేస్తే మనకి యాస్టీస్గా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.